యాకోబు రాసిన పత్రిక 3:4 ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. హల్లెలూయా. చూడండి, నీ కారు గాలి ఎటొస్తున్నా సరే నీకు కావలసిన వైపు నువ్వు వీలు తిప్పుకొని నీ కారు కానీ బైక్ కానీ బస్సు కానీ వెళ్ళిపోతావా లేదా? సపోజ్ అమీర్పేట బస్సు ఎక్కామనుకో, అటు నుంచి గాలి వస్తుంది అనుకో, ఇక్కడ అలవాలు పోతావా? పోవు కదా. అటు తిప్పుకొని గేర్ వేసుకొని వెళ్ళిపోతావా లేదా ముందుకి? అవునా? అంటే నీ వెటల్లాలో ఎటు సమస్యలు ఉన్నా ఏమన్నా నీ వెటల్లాలో అటే వెళ్తావు. అలాగే ఇప్పుడు దాకా సంఘము వ్యాధిలో, లేమిలో, అప్పులో, కష్టాల్లో, మరణాల్లో, యాక్సిడెంట్లలో, దరిద్రముల్లో, డైవర్సుల్లో, రకరకాల బాధల్లో వెళ్తుంది. అటువంటి ఈ ఓడను చుక్కాని అయిన నాలుక చేత ఎటు కావాలో తిప్పేసుకోవచ్చు అంట. అలాగే ఇంత భయంకరమైన మన జీవితాన్ని, 50,000 మంది జీవితాలను నాలుక ద్వారా ఈ 32 పాయింట్లతో సమృద్ధి వైపు, స్వస్థత వైపు, సమాధానం వైపు మనం తిప్పుకోబోతున్నాము. హల్లెలూయా. లోకముతో పాటు మనము వెళ్ళిపోము. హల్లెలూయా.